ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి, జగన్ పై దాడితో ఒక రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. కాసేపట్లో 15వ రోజు యాత్ర ప్రారంభం కానుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే కనుక 14 రోజులు చూసుకున్నట్లయితే కనుక విజయవాడ కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే అల్లరిమోక నుంచి కూడా రాయి అనేది కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే 3 కుట్ల అనంతరం కూడా ఏదైతే విరామం తీసుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించడం కూడా ప్రారంభిస్తా ఉన్నారు. ఏదైతే కేసరపల్లి నుంచి కూడా తమ యొక్క యాత్ర అనేది కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాయి ఘటనపై చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పోలీసులంతా కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేయడం కూడా జరిగింది. 6 బృందాలుగా ఏర్పడైతే కనుక నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఇక అదుపులోకి కొంతమంది అనుమానితులను అయితే కనుక తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే అక్కడ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో, బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వీరందరిపై అయితే కనుక పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం కూడా జరిగింది. ఏదైతే అక్కడ సంఘటనా స్థలంలో అయితే కనుక పోలీసులు పరిశీలించడం, అదేవిధంగా సిట్టు దర్యాప్తు సంస్థ సైతం కూడా ఇటు రంగంలోకి దిగడం కూడా, ఇటు విచారణ అనేది కూడా వేగవంతం కూడా చేయడం కూడా జరుగుతుంది. దీనిపై అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సైతం కూడా సీరియస్ అవడంతో ఇటు పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమగ్ర వివరణ అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కనుక సిపి క్రాంతి రాణా అందించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఘటన అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరగడంతో ఇటు రాష్ట్రమంతా కూడా అలర్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ముఖ్యమైనటువంటి నాయకులు అయితే కనుక భద్రత పెంచడం కూడా జరుగుతోంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా భద్రత పెంచడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తను వెళ్తున్నటువంటి ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సు ముందు కూడా ఎవరు జనాలు లేకుండా పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది. దాదాపు గ్యాప్ తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. ఎదర ఒక కాన్వాయ్, వెనక ఒక కాన్వాయ్ చుట్టూరు కూడా భద్రత అనేది కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కి సైతం కూడా ఇటు గాయం అవడంతో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు విచారణ అనేది కూడా వేగవంతం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క విచారణ అనేది కూడా పూర్తి స్థాయిలో చేపట్టి నిందితుడిని పట్టుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలుగా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ ముఖ్యమైనటువంటి నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు సైతం కూడా గతంలో ఈ యొక్క రాయలు దాడి జరిగిందంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై సైతం కూడా ఇటు రాళ్ల దాడి అనేది కూడా జరిగింది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు పోలీసుల వైఫల్యం చెందారు అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆరోపణలు వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఈ యొక్క దాడిపై అయితే కనుక పోలీసులు అయితే కనుక 6 బృందాలుగా ఏర్పడడం, అదేవిధంగా విచారణ అనేది కూడా వేగవంతం చేస్తా ఉన్నారు. ఇప్పటికే గతంలో నమోదైనటువంటి ఈ యొక్క కేసులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా అనుమానితులందరినీ కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. కాల్ డేటాను సైతం ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఏవైతే కాల్స్ ఉంటాయో ఆ కాల్స్ సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఘటనని క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ వీరంతా కూడా రంగంలోకి దిగడం కూడా జరిగింది. అయితే నిందితులను వెంటనే పట్టుకొని వారికి శిక్ష పడే విధంగా కూడా ఇటు ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కోరతామన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి 15వ రోజు బస్సు యాత్ర అనేది కూడా సజావుగా అయితే కనుక కొనసాగించేలాగా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక భద్రత అయితే కనుక పెంపొందించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక నుంచి కొనసాగేలా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు తెలుస్తా ఉంది. సోని.